నమస్కారం ఎస్ఆర్కే న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కేంద్రంలో మోదీ ప్రభుత్వం కార్మిక సంఘాల హక్కులను కాలరాస్తోంది. ప్రజాస్వామ్యాన్ని నిర్వీర్యం చేస్తూ పార్లమెంటు సమావేశాల్లో ప్రధాన బిల్లులపై చర్చ కూడా జరపడం లేదు ఆరోపించిన సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ. రోడ్డు భద్రతా నియమాలలో భాగంగా గురువారం చిత్తూరు గాంధీ విగ్రహం కూడలి వద్ద ఆటో యూనియన్ నాయకులకు అవగాహన కార్యక్రమం నిర్వహించిన చిత్తూరు జిల్లా ఎస్పీ తుషార్ డూడి. చిత్తూరు నగరాన్ని ఎరుపెక్కించిన చీమల దండు. దేశవ్యాప్తంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న ఉద్యోగ కార్మిక కర్షక వర్గాల వ్యతిరేక విధానాన్ని నిరసిస్తూ మానవహారం చేపట్టిన అన్ని వర్గాల కార్మిక సంఘాలు. వార్తల్లోని వివరాలు. కేంద్రంలో బీజేపీ సర్కార్ ప్రజా వ్యతిరేక విధానాలపై తిరుపతిలో కార్మిక సంఘాలు ఆందోళన చేపట్టారు. కేంద్రంలో మోదీ ప్రభుత్వం కార్మిక సంఘాల హక్కులను కాలరాస్తుందని, దేశంలో కార్మిక సంఘాలు ప్రత్యక్ష ఆందోళన కార్యక్రమాలు ఉధృతం చేస్తామని సిపిఐ జాతీయ నేత నారాయణ హెచ్చరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రంలో మోదీ ప్రభుత్వం కార్మిక సంఘాల హక్కులను కాలరాస్తోందని తెలిపారు. ప్రజాస్వామ్యాన్ని నిర్వీర్యం చేస్తూ పార్లమెంటు సమావేశాల్లో ప్రధాన బిల్లులపై చర్చ కూడా జరపడం లేదన్నారు. పార్లమెంట్ ప్రజాస్వామ్యం అంటే బీజేపీకి లెక్కలేదని అన్నారు. భారతదేశాన్ని నాశనం చేస్తే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కాపాడతాడన్న భ్రమలో మోదీ సర్కార్ ఉందన్నారు. ప్రపంచ దేశాలకు భారత్ ఆదర్శంగా నిలిచిందని, ట్రంప్ అన్ని రకాలుగా దేశాన్ని నాశనం చేస్తున్నారని అన్నారు. మోదీ సర్కార్ రైతాంగం గొంతు కోసేలా అమెరికాతో ఒప్పందాలు తెచ్చుకున్నారని, ట్రేడ్ యూనియన్ హక్కులను కాలరాస్తున్నారని అన్నారు. మోదీ లాంటి రాక్షసుడు ప్రధానిగా ఉన్నంతకాలం దేశానికి ప్రమాదం అన్నారు. దేశంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం రాజ్యాంగాన్ని ధ్వంసం చేస్తున్నారని అన్నారు. బీజేపీ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలపై దేశవ్యాప్తంగా కార్మిక సంఘాలతో ప్రజానికం ఆగ్రహం వ్యక్తం చేస్తోందన్నారు. ఈ ఘటనలను అరుసుగా తీసుకుంటే మోదీ తనకు తానే ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వస్తుందని హెచ్చరించారు. దేశంలో కార్మిక సంఘాలు ప్రత్యక్ష ఆందోళన కార్యక్రమాలు ఉధృతం చేస్తామని సిపిఐ జాతీయ నేత నారాయణ హెచ్చరించారు. ఏ రాజ్యాంగం మనం కాపాడుకున్నామో, ఏ అంబేద్కర్ సూచించిన అంబేద్కర్ రాజ్యాంగం కాపాడుకుంటున్నామో అది అంచెల వారీగా తగ్గించుకుంటా వస్తా ఉన్నారు. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా మనకు ఉంది, స్వచ్ఛంద బాడీస్, దాని స్థాయి తగ్గించేశారు. ఆమెనే ఉపయోగించుకొని, ఒక ఆదివాసిని ఉపయోగించుకొని ఈ ట్రైబల్ చట్టాలు మొత్తం మార్చి ఇప్పుడు అడవి ప్రాంతం మొత్తం కార్పొరేట్ కంపెనీకి అప్పగిస్తే వాళ్ళు రోడ్లు వేసుకొని రిసార్ట్ పెట్టుకుంటారని చెప్పేసి చట్టం మార్చేశారు. 2023లో ఇదే మన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా సంతకం పెట్టేసింది. అంటే ఆదివాసీల గొంతు కోసింది ఎవరంటే ఆదివాసీ బిడ్డ కాబట్టి దేశాధ్యక్షురాన్ని గొంతు కోసేసింది. ఆమె ద్వారా చేయించాడు మోడీ. ఇప్పుడు ఎన్నికల కమిషన్ ఆఫ్ ఇండియా మొత్తం కూడా మారిపోయింది. మోడీ కూర్చోండి కార్యక్రమం జ్యుడిషియల్ మార్చేస్తున్నారు. జ్యుడిషియల్ అంత అదరగొట్టి ఆయనకు అనుకూలంగా చట్టాలు తీసుకుంటూ మొదలుపెడతా ఉన్నాడు. సిబిఐను అట్ట మార్చేస్తూ ఉన్నాడు. నీతి ఆయోగ్ అట్ట మార్చేస్తూ ఉన్నాడు. అంటే వాళ్ళకు ఉన్నటువంటి 5 వ్యవస్థీకృత బాడీస్ ఇంపార్టెంట్ అయితే అవి మొత్తం చెడగొట్టా వస్తుంది. ఇప్పుడు పార్లమెంట్ చర్చలు లేకుండా చేస్తూ ఉన్నాడు. ఏ గొప్పగా ఉండిపోయి చర్చ జరిగితే మంచి తెలుసుంది కదా పార్లమెంట్లో, కానీ పార్లమెంట్ చర్చ లేకుండా చేస్తున్నారు. ఇప్పుడు ఇంకోటి ఏం చేస్తున్నాడు, ఆర్డర్స్ పెట్టిన జనగణమన స్థానంలో వందే మాత్రం చేస్తాను చెప్తున్నారు. పోటీంది కానీ జనగణమన ఎప్పుడైతే వస్తున్నటువంటి సాంప్రదాయం అది స్కూల్ నుంచి దాన్ని మార్చాల్సిన వచ్చిందంటే ఎందుకు వచ్చిందంటే గాంధీ ఎందుకు మార్చున్నాడు. గ్రామీణ ఉపాధి హామీ పథకానికి గాంధీ పరిమితి తీసాడు. అంటే గాంధీ కనపడకూడదు, నెహ్రూ కనపడకూడదు, ఈ దేశం సోదమ స్మృతి కనపడకూడదు. ఆయన కావాల్సి ఇప్పుడు సావర్కర్ గుడులు కట్టామని ప్రశ్న నిర్ణయం చేశారు. తిరుమల పవిత్రతపై జరుగుతున్న రాజకీయ యుద్ధంపై సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. ఈ రోజు ఉదయం కేరళకు చెందిన సిపిఐ నేత విమల్తో కలిసి శ్రీవారిని నారాయణ దర్శించుకున్నారు. దర్శించుకున్న ఆయన అనంతరం మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. తిరుమల లడ్డూ వివాదాన్ని అడ్డం పెట్టుకుని రాజకీయ నేతలు చేస్తున్న విమర్శలు భక్తుల మనోభావాలను తీవ్రంగా దెబ్బతీస్తున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా అధికార ప్రతిపక్ష పార్టీల తీరుపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయ నాయకులు తమ పరిధిలో తాము ఉండాలన్నారు. తిరుమల లడ్డూ వ్యవహారంలో భక్తుల నమ్మకాన్ని బజారున పడేయొద్దని హితవు పలికారు. మీరు రాజకీయంగా ఎన్ని విమర్శలైనా చేసుకోండి, కావాలంటే కత్తులతో దాడి చేసుకోండి, మాకేం అభ్యంతరం లేదు, కానీ భక్తుల మనోభావాలను మాత్రం దెబ్బతీయకండి అని స్పష్టం చేశారు. తిరుపతి లడ్డూ వివాదం రాజకీయ నాయకులందరూ కూడా నోరు అదుపులో పెట్టుకోవడం మంచిది, మాట్లాడడం మంచిగా నా ఉద్దేశం. కల్తీ జరిగిన మాట వాస్తవమే.
దాని దోషం శిక్షించాల్సిన మాట వస్తుంది. ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సహా వాళ్ళందరినీ కూడా శిక్షించాల్సిందే ఎస్కేప్ కావడానికి వెళ్ళి. అది చట్టం పని చేస్తూ ఉంది. కానీ అటు అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీ వాళ్ళు పొలిటికల్ స్వార్థపూరిత పొలిటికల్ మైలేజ్ కోసం పద్దాకా ఈ రెఫరెన్స్ ఇచ్చి లడ్డుల పైన మాట్లాడుతున్నారు. మేము ఈ రాజకీయ లబ్ధి కోసం ఫైట్ చేసుకోండి, కానీ దేవుణ్ణి అడ్డం పెట్టుకోవాలి. ఇప్పుడు కోట్లాది మంది డివోటీస్ భక్తులు, నేను మన తెలంగాణకి వచ్చి చెప్తున్నాను, కోట్లాది భక్తులు హర్ట్ అయిపోతున్నారు, బాధపడిపోతున్నారు. గడ్డలో ఏం జరిగిందో ఏంటో వాళ్ళకి తెలియదు. కానీ కోట్లాది మంది భక్తుల్ని మనోవేదన గురి చేసే పద్ధతుల్లో అధికార పార్టీ కానీ ప్రతిపక్ష పార్టీ కానీ మాట్లాడబాకండి దయచేసి. సుప్రీంకోర్టు ఇన్వాల్వ్ అయింది, సీట్ ఎంతో జరిగింది. ఈవో పాత ఈవోని ఎస్కేప్ చేయడానికి ప్రయత్నిస్తారు, చేయకూడదు, ఆయన ఉండాల్సిందే. అందరూ యాక్షన్ తీసుకొని ఈ రాజకీయ నాయకులు మాట్లాడబాకండి. మేము పొలిటికల్ ఫైట్ చేసుకోండి అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీలు, కానీ దేవుడిని అడ్డం పెట్టుకోమని చేయబాకండి. దయచేసి స్టాప్ చేయండి ఆ డిస్కషన్. మిగతా మీ పార్టీ మీరు కొట్లాడుకోండి, నాకు అభ్యంతరం. కుస్తీ పట్టుకోండి, కొట్లాడుకోండి, ఒకటి నరుక్కోండి, నాకు అభ్యంతరం లేదు. బట్ దేవుడిని అడ్డం పెట్టుకొని చేయబాకండి. గురువారం ఉదయం వీఐపీ బ్రేక్ దర్శన విరామ సమయంలో తిరుమల శ్రీవారిని దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. గురువారం ఉదయం వీఐపీ బ్రేక్ దర్శన సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి ఆశీస్సులు అందుకున్న వీరికి ఆలయ అధికారులు ప్రత్యేక దర్శనం కల్పించారు. అనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. కార్మికుల హక్కుల పరిరక్షణకై ఈ రోజు దేశవ్యాప్త సమ్మెకు వామపక్ష కార్మిక సంఘాల పిలుపు మేరకు నగిరి సిఐటియు శాఖ ఆధ్వర్యంలో అంగన్వాడీ కార్యకర్తలు, సహాయకులు, యూటీఎఫ్ ఉపాధ్యాయ సంఘం, మరమ్మక కార్మికుల సంక్షేమ సంఘం, కేవీపీఎస్ మరియు ప్రజా సంఘాలు కలిసి కొత్తపేట తమిళ ఉన్నత పాఠశాల నుంచి నగిరి టవర్ క్లాక్ వరకు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన ర్యాలీ చేపట్టారు. అనంతరం టవర్ క్లాక్ వద్ద మానవహారం చేపట్టి తమ నిరసనను వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సిఐటియు నాయకులు పెరుమాల్ మాట్లాడుతూ కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం కార్మికుల హక్కులను కాలరాసే కుట్రలో భాగంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి కార్మికుల త్యాగాల ఫలితాల ఆచరణలో ఉన్నటువంటి 29 చట్టాలను తీసేసి పెట్టుబడిదారులకు లాభం చేకూర్చేటువంటి 4 లేబర్ కోడ్లను తీసుకొచ్చి కార్మికులకు తీరని నష్టం వాటిల్లే ప్రయత్నం చేస్తోందని అన్నారు. దేశంలోని గ్రామీణ ప్రాంతాలలో పేదరిక నిర్మూలన కోసం వామపక్షాల ఉద్యమాలతో తీసుకొచ్చినటువంటి మహాత్మాగాంధీ ఉపాధి హామీ పథకానికి పేరు మార్చడంతో పాటు 40% మేరకు రాష్ట్ర ప్రభుత్వాలు భరించాలని జీవో తీసుకొచ్చి గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని నిర్మూలించే కుట్ర చేస్తోందని అన్నారు. అనంతరం అంగన్వాడీ వర్కర్స్ కార్యదర్శి కామ్రేడ్ దానకోటి మాట్లాడుతూ సమాన పనికి సమాన వేతనం కల్పించాలని, గౌరవ వేతనం కాకుండా కనీస వేతనంగా 26,000 రూపాయలు ఇచ్చి అంగన్వాడీ కార్యకర్తలను కూడా ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని అన్నారు. అనంతరం ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘ జాతీయ కార్యదర్శి గోవిందస్వామి మాట్లాడుతూ బ్రిటిష్ కాలం నాటి లేబర్ కోడ్స్ ని తీసుకొచ్చి బీజేపీ ప్రభుత్వం కార్మికుల హక్కులకు తూట్లు పొడుస్తున్నాయని, ఈ కుట్రని దేశంలోని ప్రతి పౌర సంఘాలు, ప్రజాస్వామ్యవాదులు గ్రహించి నిరసన చేయాల్సిన సమయం ఉందని తెలిపారు. అనంతరం యూటీఎఫ్ జిల్లా కార్యదర్శి మణికంఠ మాట్లాడుతూ ప్రభుత్వ ఉపాధ్యాయుల హక్కులను ప్రమాదం వాటిల్లకుండా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చే ప్రతి బిల్లు కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం బత్తాసు పలకడం బాధాకరమని అన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నగిరి మండల కార్యదర్శి శాఖ సభ్యులు జగదీష్, షణ్ముగం, యూటీఎఫ్ రాష్ట్ర కమిటీ సభ్యులు முனிரத்தம் తదితరులు పాల్గొన్నారు. பாஜக அரசு கொண்டு வந்துள்ள தொழிலாளர் நலனை பாதிக்கின்ற தொழிலாளர் நல சட்ட திருத்த சட்டத்தை திரும்ப பெற வேண்டும். பழைய தொழிலாளர் சட்டத்தை அமுல்படுத்த வேண்டும். பொதுத்துறை நிறுவனங்களை தனியாருக்கு தாரை வார்க்க கூடாது. சரியான வேலைக்கு சமமான ஊதியம் கொடுக்க வேண்டும். அங்கன்வாடி ஆசா யூடிஎஃப் உள்பட ஒப்பந்த தொழிலாளர்களை பணி நிரந்தரம் செய்ய வேண்டும். விசாகா எஃகு தொழிற்சாலையை தனியாரிடம் ஒப்படைக்கக்கூடாது. பவுர்ணம் கார்மிகளுக்கு தனி நலவாரி அமைக்க வேண்டும். தொழில் பூங்கா அமைக்க வேண்டும். அவர்களுக்கு 500 யூனிட் ஃப்ரீ கரண்ட்டு கடந்த ஆகஸ்ட் மாதம் அக்டோபர் மாதத்திலிருந்து வழங்க வேண்டும் போன்ற கோரிக்கைகளை வலியுறுத்தி நாடு முழுவதும் பொதுத்துறை நிறுவனங்கள் எல்லாம் இணைந்தும் சிஐடியு சார்பாக இங்கு நடைபெறும் இந்த கண்டன ஆர்ப்பாட்டத்தை தெரிவித்துக் கொள்கிறோம்.
నగిరిలో కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన లేబర్ కోడ్ల అమలు ప్రక్రియ రద్దు చేయాలని, కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని, ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేసే చర్యలు ఉపసంహరించుకోవాలని కోరుతూ నగిరి ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ఏఐటీయూసీ నాయకులు మురళి, సుజాత, హంస, కస్తూరి అధ్యక్షతన ర్యాలీ అనంతరం టవర్ క్లాక్ సెంటర్ దగ్గర మానవహారం నిర్వహించడం జరిగింది. లేబర్ కోడ్లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. గురువారం స్థానిక ఓంశక్తి గుడి దగ్గర నుంచి ర్యాలీగా ప్రారంభించి లేబర్ కోడ్లను రద్దు చేయాలని, స్కీమ్ కార్మికులైన ఆశా, అంగన్వాడీ, మధ్యాహ్న భోజన కార్మికులకు జీతాలు పెంచాలని, ఉద్యోగ భద్రత కల్పించి పనిభారం తగ్గించాలని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు అమలు చేస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం కార్మిక, ఉద్యోగ వ్యతిరేక విధానాలను అవలంబిస్తుందని విమర్శించారు. కార్పొరేట్ల సేవల్లో నిమగ్నమైన కేంద్ర ప్రభుత్వం కష్టజీవులకు, కార్మికులకు నష్టం చేకూర్చేలా కొత్తగా 4 లేబర్ కోడ్లను ప్రవేశపెట్టిందని, ఇవి అమలు జరిగితే కనీస వేతనాలు, ఉద్యోగ భద్రతకై ప్రశ్నించే హక్కు కూడా కోల్పోతారని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ పార్టీ పట్టణ కార్యదర్శి వేలన్, ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి చందామరై, వర్కింగ్ ప్రెసిడెంట్ సుజాత, ఏఐటీయూసీ పట్టణ నాయకులు మురళి తదితరులు పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా నిర్వహించిన సార్వత్రిక సమ్మె పుత్తూరులో విజయవంతమైంది. సమ్మెలో భాగంగా కార్మికులను ఉద్దేశించి సిపిఐ నాయకులు బండి చలపతి మాట్లాడారు. పుత్తూరులోని ఎల్ఐసి కార్యాలయం ముందు కార్మిక సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన అనంతరం ర్యాలీగా వెళ్లి అంబేద్కర్ విగ్రహంకి పూలమాలలు వేయడం జరిగింది. ఢిల్లీ వరకు కూడా పెద్ద ఎత్తున కార్మిక సంఘాల ఆధ్వర్యంలో సమ్మెని ఈరోజు విజయవంతం చేస్తా ఉన్నాం. ప్రధానంగా 2016లో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఈ దేశంలో ఉన్న కార్మికుల సమస్యలు పరిష్కారం చేస్తాం, కార్మికుల చట్టాన్ని క్రమబద్ధీకరణ చేస్తామని చెప్పిన తర్వాత ఈరోజు కార్మికుల పట్టకూడదు. ఈరోజు ఆశా, అంగన్వాడీ, మిడ్ డే మీల్స్, అదేవిధంగా ఆటో, హమాలి, అదేవిధంగా అనేక రకాల కార్మికుల యొక్క జీవితాల మీద పట్టకూడదు, వాళ్ళ కుటుంబాన్ని రోడ్డు మీద తీసుకొస్తూ ఈరోజు నరేంద్ర మోడీ ప్రభుత్వం కార్మికులు అండగా ఉంటారని చెప్పి ఈరోజు వారి కుటుంబాన్ని రోడ్డు మీద తీసుకొస్తా ఉంది. అందుకే కార్మిక సంఘాలుగా ఈరోజు కార్మికులకి సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని చెప్పి ఈరోజు డీజిల్, పెట్రోల్, అదేవిధంగా నిత్యావసర వస్తువులు, కరెంటు బిల్లులు, బస్ ఛార్జీలు, గ్యాస్ ధరలు అన్నీ పెరిగిపోతూ ఉన్నాయి. కానీ కార్మికుల యొక్క జీవితాలు మాత్రం ఇంకా పెరగలేదు. కేవలం 10,000కు, 12,000కు, 18,000కు పనిచేస్తా ఉన్నాం. ఈరోజు కార్పొరేట్ శిక్షలు మొత్తం ఈరోజు రైల్వేలు కానీ, విమానాశ్రయాలు కానీ, బ్యాంకులు కానీ ప్రభుత్వ రంగ సమస్యలు నరేంద్ర మోడీ ప్రభుత్వం అంబానీకి, ఆదానికి, కార్పొరేట్ సెక్టర్కి ఈరోజు అమ్మేస్తా ఉంది. ఒకవైపు విశాఖపట్నంలో కార్మికుల పరిశ్రమ ఈరోజు ప్రైవేటీకరణ చేస్తా ఉన్నారు. కొన్ని లక్షల మందికి ప్రత్యక్షంగా, కొన్ని లక్షల మంది ఈరోజు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తా ఉంది. ఆ యొక్క పరిశ్రమలు మూసివేస్తే ఈరోజు మన కుటుంబాలని కూడా రోడ్ల మీద పడతా ఉన్నాయి. నిజంగా ఆశా వాళ్ళు ఉన్నారు, అంగన్వాడీ ఉన్నారు. ఈరోజు మనకి ఇచ్చిన 10,000, 15,000 ఎక్కడికి సరిపోతా ఉంది. మీరు వెళ్ళాలన్నా, లేకపోతే ఇక్కడి నుంచి మూడో ప్రాంతానికి వెళ్ళాలంటే కనీసం ఛార్జీలు కూడా ఉండే పరిస్థితి ఈరోజు ఆస్కాలకి, అంగన్వాడీకి లేదు. మరోవైపు 1995లో గ్రామీణ ప్రాంతాల్లో కూలి పని చేసే వాళ్ళకి ఎండాకాలంలో 100 రోజులు గ్రామీణ ఉపాధి హామీ పథకం కావాలని చెప్పి ఆనాడు కార్మిక సంఘాలు, వామపక్ష పార్టీలు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తే 100 రోజుల పరిమితాలు తీసుకొచ్చాడు. పేదవాళ్ళు పొద్దుని పట్టగడుతూ పేదవాళ్ళు ఈ దేశంలో ఉండవని చెప్పి ఈరోజు గొప్పగా చెప్తున్నారు. 125 రోజులు తీసుకొచ్చారని చెప్తున్నారు. అయ్యా, గతంలో కేంద్ర ప్రభుత్వం ఈ హామీకి 90% నిధి ఇచ్చేది, రాష్ట్ర ప్రభుత్వం 10% మాత్రమే ఇచ్చారు. కానీ ఈరోజు కేంద్ర ప్రభుత్వం 60% ఇస్తుంది, రాష్ట్ర ప్రభుత్వం 40% ఈరోజు ఉపాధి హామీ పథకాన్ని రద్దు చేస్తున్నారు. చిత్తూరు నగరాన్ని చీమల దండు ఏరుపెక్కించింది. దేశవ్యాప్తంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న ఉద్యోగ, కార్మిక, కర్షక వర్గాల వ్యతిరేక విధానాన్ని నిరసిస్తూ గురువారం ఏఐటీయూసీ, సిఐటియు, వైఎస్ఆర్ ట్రేడ్ యూనియన్లు సంయుక్తంగా అన్ని వర్గాల కార్మిక సంఘాలతో, బ్యాంకు ఉద్యోగులతో,
చిత్తూరు తహసీల్దార్ కార్యాలయం నుండి పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. చిత్తూరు నగరాన్ని ఎరుపెక్కించిన చీమల దండు దేశవ్యాప్తంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న ఉద్యోగ కార్మిక కర్షక వర్గాల వ్యతిరేక విధానాన్ని నిరసిస్తూ గురువారం ఏఐటియుసి, సిఐటియు, వైఎస్ఆర్ ట్రేడ్ యూనియన్లు సంయుక్తంగా అన్ని వర్గాల కార్మిక సంఘాలతో, బ్యాంకు ఉద్యోగులతో చిత్తూరు తహసీల్దార్ కార్యాలయం నుండి పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించి స్థానిక గాంధీ విగ్రహం కూడలి వద్ద మానవహారం చేపట్టారు. ఈ సందర్భంగా కమ్యూనిస్టు రాష్ట్ర నాయకులు రామనాయుడు మాట్లాడుతూ ఇప్పటికైనా వ్యతిరేక విధానాన్ని రద్దుపరచకపోతే సమ్మెను ఉధృతం చేస్తామని ప్రభుత్వాలకు హెచ్చరించారు. నరేంద్ర మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కార్మిక రైతాంగ వ్యతిరేక చట్టాలను తయారు చేయడానికి పార్లమెంటులో బలం ఉంది కాబట్టి, మంది బలం ఉంది కాబట్టి చట్టాలను రూపుమాపడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. భారతదేశ స్వాతంత్ర ఉద్యమంలో బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేసి కార్మిక హక్కుల కోసం 44 చట్టాలు తయారు చేసుకుంటే ఆ 44 చట్టాలు రద్దు చేసి 4 కోట్లుగా తీసుకోవడం అనేది కార్మికులకి గొడ్డలు పెట్టుగా తయారవుతా ఉంది. ఈరోజు ప్రభుత్వ సంస్థల్లో పనిచేస్తున్నటువంటి అంగన్వాడీ, ఆశా, మధ్యాహ్న భోజనం లేదా బ్యాంక్ ఎంప్లాయీస్, ఇతర కార్ఖానాల్లో పనిచేస్తున్నటువంటి ఎంప్లాయీస్ అందరినీ అవుట్ సోర్సింగ్ గా కాంట్రాక్ట్ వ్యవస్థ కింద పెట్టుకున్నారు. వారికి కనీస వేతనాలు ఇవ్వలేదు. సుప్రీంకోర్టు పక్క చెప్పింది 26,000 రూపాయలు జీతాలు ఇవ్వాలా, ఉద్యోగ భద్రత కల్పించమని చెప్పి. ఇవన్నీ చేయకుండా 44 చట్టాలు రద్దు చేసి 4 కోట్లుగా పెట్టడానికి ప్రయత్నం చేసినటువంటి ఈ ప్రభుత్వ విధానానికి వ్యతిరేకంగా ఈరోజు భారతదేశ వ్యాప్తంగా సమ్మెకు పిలిపించడం జరిగింది. అలాగే రైతాంగ వ్యతిరేక చట్టాలు, నల్ల చట్టాలు కూడా తయారు చేశారు. నల్ల చట్టాలను 4 కోట్లను రద్దు చేయమని చెప్పి ఈరోజు భారతదేశ వ్యాప్తంగా లక్షలాది మంది ఈరోజు ప్రజల్లో వీధులకు వస్తున్నారు. ఈ యొక్క హెచ్చరిక నరేంద్ర మోడీ కళ్ళు తిరవాలా, 4 కోట్లు రద్దు చేసి 44 చట్టాలని యథావిధిగా కొనసాగించాలని చెప్పి, ఉద్యోగ భద్రత కల్పించమని చెప్పి, ప్రభుత్వ ఉద్యోగస్తులు పర్మిట్ చేయమని చెప్పి మేము ఈరోజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఈ సమ్మెలో పాల్గొంటున్నాం. ఈ సమ్మెకి అందరూ కూడా మద్దతు తెలియజేయమని చెప్పి వామపక్ష పార్టీల ప్రజా సంఘాల ఐక్యత వేదిక తరఫున విజ్ఞప్తి చేస్తా ఉందా. మేము చిత్తూరు జిల్లా ట్రేడ్ యూనియన్ వైఎస్ఆర్సీపీ అధ్యక్షునిగా నేను మాట్లాడుతున్నాను. మా రాష్ట్ర అధ్యక్షులైన జగన్మోహన్ రెడ్డి గారి ఆజ్ఞ మేరకు, మా టీయూసీ రాష్ట్ర అధ్యక్షులైన గౌతమ్ రెడ్డి పిలుపు మేరకు ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్న మేము పాల్గొని ఈ యూనియన్ ను బలపరిచాలని చూస్తున్నాము. గత 11 సంవత్సరాలుగా కేంద్రంలో ఉన్న మోడీ పాలనలో కార్మికులు ఎలాంటి సహకారము, వాళ్ళ కష్ట సుఖాలను సరిగా చూసుకోలేదు. కానీ ఈ రోజు యూనియన్ అంతా ప్రతి యూనియన్ ఒకటిగా అయిపోయేసి, ఆశా యూనియన్ కానీ, ఏటీసీ కానీ, టీటీసీ సంస్థలు కానీ, ప్రతి ఒక్క యూనియన్, బ్యాంకింగ్ కానీ, స్కూల్ కానీ, ఆశా కానీ ప్రతి ఒక్కరు కలుసుకుని ఈ రోజు పోరాటం చేస్తున్నాం. రోడ్డు భద్రతా నియమాలలో భాగంగా గురువారం చిత్తూరు గాంధీ విగ్రహం కూడలి వద్ద చిత్తూరు జిల్లా ఎస్పీ తుషార్ డోడి ఆటో యూనియన్ నాయకులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ పోలీసు వారిచే తయారు చేయించిన గోడ పత్రికను ఆటోలకు అతికించి అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఎక్కువ శాతం ప్రమాదాలు నగర ప్రాంతాల్లో ఆటోలు, ద్విచక్ర వాహనాల ద్వారా జరుగుతున్నాయని, వాటిని అరికట్టే దిశగానే ఈ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని ఆయన తెలిపారు. ఈ విధమైన గోడ పత్రికల ద్వారా ఆటోలో ప్రయాణించే బడి పిల్లలకి, ప్రయాణికులకు అవగాహన కల్పించినట్లు అవుతుందని ఆయన పేర్కొన్నారు. అందరికీ నమస్కారం. ఈ రోజు మన రోడ్ యాక్సిడెంట్ రిలేటెడ్ ఇనిషియేటివ్ కింద చిత్తూరు జిల్లా పోలీస్ తరఫున ఆటో వాళ్ళతో గత వారం నుండి కొన్ని మీటింగ్స్ పెట్టించాము. ఈ సేఫ్టీ రిలేటెడ్, రూల్స్ రిలేటెడ్ కూడా కొంచెం అవగాహన కల్పించాము. తర్వాత మా డిఎస్పీ చిత్తూరు గారికి, ట్రాఫిక్ సిఐ నిత్య గారికి చెప్పుకొని ఈరోజు ఆటోస్కి కొంచెం అవేర్నెస్ పోస్టర్స్ పెట్టుకొని ఇనోగ్రేట్ చేస్తున్నాము. ఒక గ్యాప్ లేకుండా కూడా ఇది జస్ట్ రోడ్ సేఫ్టీ కాకుండా నైట్ టైం మన బస్ స్టాండ్స్ దగ్గర, రైల్వే స్టేషన్స్ దగ్గర కూడా కొంచెం జాగ్రత్తగా ఉండేసి, మాకు ఎలాంటి ఎవరైనా చూసినా, వేగబౌట్స్ చూసినా మా కంట్రోల్ రూమ్స్కి కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం, ప్లస్ వాళ్ళకి కూడా పోలీస్ తరఫు నుండి ఎలాంటి హెల్ప్ కావాలి, ఏమేమి ఇష్యూస్ ఉన్నాయి. స్పెసిఫిక్గా కొంతమంది ఆటోస్లో ఇది స్కూల్ పిల్లలు కూడా ఓవర్లోడింగ్ చేసుకొని పోతున్నారు. సో దాంట్ రిలేటెడ్ కూడా మాట్లాడాము. అది కూడా తగ్గించడానికి మాట్లాడుతున్నాము. ఇంకొకటి అంటే కొంచెం ఈ నంబర్ ఆఫ్ పర్సన్స్ పర్ ఆటో తగ్గించిన తర్వాత వాళ్ళకి కూడా ఎలాంటి నష్టం జరగకుండా
ఒక వాళ్ళకి కూడా ఫైనాన్షియల్గా సరిగా నడవాలి, ప్లస్ ట్రాఫిక్ ప్రకారంగా కూడా రూల్స్ ఫాలో అవ్వాలి. అది కూడా కొన్ని మీటింగ్స్ చేసుకొని ఆటో యూనియన్తో కూడా డిస్కస్ చేస్తాము. అండ్ ఇలాంటి ఇప్పుడు మీరు చూసి ఉంటారు, రోడ్ సేఫ్టీని ప్రయారిటీగా తీసుకొని స్పెషల్లీ టౌన్లో ఈ యాక్సిడెంట్స్ తగ్గించుకోవడం. దాంట్లో మెయిన్లీ ఏం చూస్తున్నాము, 2 వీలర్స్ ప్లస్ ఆటోస్ వల్ల ఎక్కువ యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి. సో అది కూడా ఫోకస్ చేసుకొని ఇప్పుడు 2 వీలర్స్లో మన వాట్సాప్ గవర్నెన్స్లో ఈ చలానా కూడా స్టార్ట్ చేశాము. కొంచెం హెల్మెట్ ఎన్ఫోర్స్మెంట్ కూడా మన తరఫు నుండి జస్ట్ ఎన్ఫోర్స్మెంట్ కాకుండా అన్ని రకాలుగా కూడా ట్రై చేస్తున్నాము. సో మీడియా ద్వారా కూడా అదే రిక్వెస్ట్ చేస్తున్నాము మేము చిత్తూరు ప్రజలకి. 2 వీలర్స్ వల్ల ఎక్కువ ఫేటల్ నాన్ ఫేటల్ యాక్సిడెంట్ జరుగుతున్నాయి. కొంచెం ట్రాఫిక్ రూల్స్ పాటించుకోవాలి, హెల్మెట్ ఖచ్చితంగా వేసుకోవాలి. మీరు చూస్తే ఈ స్టార్టింగ్లో చేసినప్పుడు ఒక 5 to 10% కూడా లేదు హెల్మెట్ కంప్లైంట్స్ చిత్తూరులో. ఇంకా ఒక 10-15% వరకు ఇప్పుడు ఉన్నాము. ఇంకా కొంచెం ఈ మీడియాది హెల్ప్ తీసుకొని, ఆటో అసోసియేషన్ హెల్ప్ తీసుకొని, వేరే స్టేక్ హోల్డర్స్ది కూడా హెల్ప్ తీసుకొని అది దాన్ని ఒక 100% వరకు తీసుకువెళ్ళాలి. అది ట్రై చేస్తున్నాము. థ్యాంక్ యూ. కానీ ఇది మీరు చూస్తే ఓన్లీ పోలీసింగ్ సబ్జెక్ట్ లేదు, కొంచెం మన తరఫు నుండి ఎంత మేము చలానా కట్టిన ఎన్ఫోర్స్మెంట్ చేసినా అవేర్నెస్ తీసుకువచ్చేసేసి పిల్లలతో మాట్లాడుకొని స్కూల్ కాలేజెస్లో కూడా మాట్లాడుతున్నాము, పేరెంట్స్తో కూడా మాట్లాడుతున్నాము. ఒక యాక్సిడెంట్ జరిగినప్పుడు ఒక కుటుంబంకి ఎంత నష్టం జరుగుతుంది, సో అవి అంతా చూసుకొని అది ఎన్ఫోర్స్మెంట్ కాకుండా కొంచెం అవేర్నెస్తో పెట్రోల్ బంప్స్తో మాట్లాడుకొని ఇది ఇవ్వకుండా గవర్నమెంట్ ఆఫీసెస్కి వెళ్ళి అక్కడ కంపల్సరీ చేయడం అన్ని రకాలుగా మేము ట్రై చేస్తున్నాము. దీని గురించి 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను మార్చిలోగా బి గ్రేడ్ లో ఉన్న బ్యాంకులో ఏ గ్రేడ్ కు తెచ్చే విధంగా కృషి చేస్తామని చిత్తూరు జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ అధ్యక్షులు అమాస రాజశేఖర్ రెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా గురువారం చిత్తూరు బ్యాంకు కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ గత పాలక మండలి చేసిన రుసుగులు పూడ్చడానికి దాదాపు 20 నుంచి 25 కోట్ల ఆర్థిక భారం భరించాల్సి వస్తుందని, దాన్ని సరిచేసి నాబార్డ్ నుంచి ఆర్బీఐకు సహకార బ్యాంకులు అప్పగించబడ్డాయని, ఆ నిబంధనలకు అనుగుణంగా వ్యవహరించి బస్సులు తొలగించడానికి పాలక మండలి సభ్యులతో ఒక ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశామని తెలిపారు. సంవత్సరం ప్రతిసారి ఆప్కా వాళ్ళు ఇన్స్పెక్ట్ చేస్తారు సెంట్రల్ బ్యాంక్. ఇన్స్పెక్షన్ అయిన మరుసటి రోజు బోర్డు మీటింగ్ జనరల్ బాడీ పెట్టి ఆ ఇన్స్పెక్షన్ వాళ్ళు అబ్జర్వ్ చేసిన విషయాలని బోర్డులో అప్పుడు జనరల్ బాడీకి మేము వివరించాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి నిన్నటికి ఇన్స్పెక్షన్ అయిపోయింది. ఈరోజు జనరల్ బాడీకి ఈ సమస్యలన్నీ వాళ్ళు ఇన్స్పెక్షన్ లో ఏమైతే ఐడెంటిఫై చేశారో ఆ విషయాలను జనరల్ బాడీకి ఎక్స్ప్లెయిన్ చేసే కోసం ఈ రోజు బోర్డు మీటింగ్ జనరల్ బాడీ జరుపుతున్నాం. సమస్యలు ఏమున్నాయి ఇప్పుడైతే గత 6 నెలలుగా అయితే ఏం సమస్యలు లేవు, కానీ అంతకుముందు సమస్యలు ఎక్కువ ఉన్నాయి. వాటన్నిటిని కూడా కరెక్షన్ చేయమని అడుగుతున్నారు. 1 by 1 ఇప్పటికే చేశాము ఒక 8 నెలలుగా. ఇంకా కూడా కొంచెం చేయాల్సి ఉన్నాయని చెప్పారు, చేస్తామని చెప్పినాము. దాదాపు ఒక 40 అంశాల మీద వాళ్ళు పూర్తిగా డిఫాల్ట్ కాదు కానీ స్లైట్ డిఫాల్ట్ రాశారు ఇప్పటికి. అది కరెక్షన్ చేసినా కాబట్టి, లేకపోతే అప్పుడు చాలా పూర్తి డిఫాల్ట్ ఉన్నాయి ప్రీవియస్ బోర్డులోటి. సో అవి కరెక్షన్ చేయాలని బాధ్యత మంది కాబట్టి చేసుకుంటూ పోతున్నాం. కాకపోతే బిజినెస్ పెరిగింది, లాభంలోకి రాలేకపోతామేమో చెప్పలేను, వస్తామని చెప్పలేను, కానీ చాలా నష్టాల్లో ఉండింది. ఎంతో కొంత ఎట్లా చెప్పాలి తెలుగులో అయితే తెపరాయించుకునే పరిస్థితికి వస్తున్నాం. ఒక 1000 కోట్ల వ్యాపారం పెంచడం జరిగింది. దానికి చాలా చాలా ఇబ్బందులు ఫేస్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు పూర్తిగా నబార్డ్ నుంచి ఆర్బీఐకి వెళ్ళిపోయింది ఈ బ్యాంకులన్నీ కూడా. ఆర్బీఐ సిసి ప్రకారం ఖచ్చితంగా మేము ఫాలో కావాలా. ప్రతి విషయానికి 1కి 50 రూల్స్ వచ్చేసాయి. వాటి ఏ మాత్రం మనం ఓవర్లుక్ చేసినా, సరిగా పాటించకపోయినా ఫైన్ ఇంపోజ్ చేస్తా ఉన్నారు. బ్యాంక్ ఒక్కసారి ఫైన్ కడితే బ్యాంక్ యొక్క పురోగతి అంటే ప్రోగ్రెస్ లో చాలా ఆటంకాలు వచ్చేస్తాయి. ఇప్పటికే కొన్ని తప్పులు జరిగాయి గత మోడల్లో, దానివల్ల ఫైన్ వేసిండారు. ఆ ఫైన్ నేను లేకుండా చేసేందుకు చాలా ప్రయత్నాలు చేస్తున్నాను. డైరెక్టర్స్ లోని ఇవ్వడము ఇవన్నీ తప్పులు అనమాట. ఏముంది సార్ ఇస్తేనే అది చట్ట ప్రకారం తప్పు, తీసుకున్నారు కరెక్ట్ కట్టేస్తే ప్రాబ్లం లేదు, అది చేయలే, దాని మీద ఫైన్ వేశారు.
సో దాన్ని ఏదో ఆర్బీఐ రూల్స్ ప్రకారం ఏదో కొన్ని అవి చేసి ఏదో ప్రయత్నం చేస్తున్నాను. సక్సెస్ అయితే అవ్వదు, లేకపోతే ఫైన్ కట్టాల్సి వస్తుంది ఒక 50,000 రూపాయలు. కడితే నాకున్న వెసులుబాటు చాలా వరకు పోతాయి. నేపథ్యంలో కష్టపడుతున్నాము. సిఆర్ఐలన్నీ కూడా కరెక్ట్గా వచ్చేస్తాయి. రేపు మార్చికి రికవరీని ఎట్టలేదో 97% తీసుకోవాలి ప్రయత్నం చేస్తున్నాను. దానివల్ల కొంతమంది కస్టమర్లు కూడా చాలా ఇబ్బంది కలుగుతా ఉంది. తప్పదు, ఈ బ్యాంక్ ఇలా నడవాలంటే ఎవరో కొంత నొప్పించక తప్పదు. ఎవరినో కొంచెం డబ్బులు కట్టేస్తే మార్చి తర్వాత ఈ బి క్లాస్ ఉన్న బ్యాంక్ ఏ క్లాస్ పోగలిగితే ఎంతో కొంత వెసులుబాట్లు వస్తాయి. ఈ బి నుంచి సికి పోయిందంటే పూర్తిగా మనకున్న రైట్స్ చాలా పోతాయి. ఏ క్లాస్కి వచ్చే విధంగానే మేము ప్రయత్నం చేస్తున్నాను. ఖచ్చితంగా వస్తారని ఆశిస్తున్నాను. బీసీలకు పెద్దపీట వేయటంపై కూటమి ప్రభుత్వం మరోసారి రుజువు చేస్తోందని చిత్తూరు ఉమ్మడి జిల్లాల గ్రంథాలయాల నూతన చైర్మన్ రెడ్డివారి గురవారెడ్డి పేర్కొన్నారు. గురువారం చిత్తూరు జిల్లా కేంద్ర ప్రధాన గ్రంథాలయంలో ఆయన పదవి బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, నందమూరి బాలకృష్ణ ఆశీర్వాదం వల్ల తమపై నమ్మకం ఉంచి ఈ బాధ్యతను అప్పగించినందుకు పూర్తి స్థాయిలో గ్రంథాలయాల అభివృద్ధికి తోడ్పడతానని, త్వరలోనే పంచాయతీ స్థాయిలో డిజిటల్ గ్రంథాలయాలను ఏర్పాటు చేసి సిబ్బంది కొరతను పూర్తి చేస్తామని మీడియా ద్వారా తెలియపరిచారు. ఈ సందర్భంగా గ్రంథాలయం సిబ్బంది, అధికారులు, తెలుగుదేశం పార్టీ నాయకులు తదితరులు ఆయనను సన్మానించి అభినందనలు తెలియజేశారు. అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఉమ్మడి చిత్తూరు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గా మరి డిసెంబర్ 11వ తారీఖున నన్ను అనౌన్స్ చేయడం జరిగింది. మరి దీనికి సంబంధించినటువంటి వారి ఆశీర్వాదంతో, జిల్లాలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలందరి సహకారంతో, అదేవిధంగా 4వ తారీఖున తిరుపతిలో ప్రమాణ స్వీకారం నిర్వహించడం జరిగింది. పెద్ద ఎత్తున వేలాది మంది తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు హాజరై ఆశీర్వదించారు. ఇక్కడ ఉన్నటువంటి నాయకులు అందరూ కూడా ఆశీర్వదించారు. ముఖ్యంగా గ్రంథాలయాలు అనేది జ్ఞానాన్ని పెంపొందించేటివి. ఆ యొక్క గ్రంథాలయాల్ని ఒక సమృద్ధితో ముందుకు నడిపించాలన్న ఆలోచనతో మరి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, అదేవిధంగా గౌరవ విద్యాశాఖ మాత్యులు అదే ఆలోచనతో ఉన్నారు. దానిలో భాగంగానే మరి ఇక్కడ ఉన్నటువంటి నాయకులందరికీ తెలుసు, కుప్పం ముఖ్యమంత్రి గారు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నియోజకవర్గం. ఆ నియోజకవర్గంలోనే మరి డిజిటల్ లైబ్రరీని మొన్న 30వ తారీఖున గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ప్రారంభించడం జరిగింది. దాంట్లో పాల్గొనే అవకాశం కూడా నాకు కూడా కలగడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. మరి అదేవిధంగా అన్ని ఈ జిల్లాలో ఉన్నటువంటి 71 గ్రంథాలయాలు ఉన్నాయి. మరి మండల కేంద్రాలు అన్నింటిలో ఉన్నాయి. అదే గ్రేడ్ 1 లైబ్రరీ 4 చిత్తూరు, శ్రీకాళహస్తి, తిరుపతి, మదనపల్లి, వీటన్నింటినీ కూడా డిజిటల్ లైబ్రరీలు చేసే దాంట్లో ప్రణాళిక రూపకల్పన చేసే దాంట్లో భాగంగా మేము పనిచేస్తాం. గురవారెడ్డి గారు గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడిగా చిత్తూరులో బాధ్యత సందర్భంగా వారి నా హృదయపూర్వక అభినందనలు, అదేవిధంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. గురవారెడ్డి గారు మా కుటుంబానికి చాలా ఆత్మీయులు. తెలుగుదేశం పార్టీకి పూర్తి సమయం పనిచేసేటువంటి క్రమశిక్షణ కలిగినటువంటి కార్యకర్త. అటువంటి వ్యక్తికి గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా నారా లోకేష్ గారు, బాలకృష్ణ గారి ఆశీస్సులతో వారిని ఇటువంటి ప్రతిష్టాత్మకటువంటి జిల్లా స్థాయి సంస్థకు చైర్మన్ గా నియమించడం చాలా ఆనందదాయకం, అభినందనీయం. 3 పార్టీల కలయికతో ఈ ప్రభుత్వం ఏర్పడింది. గురవారెడ్డి గారి ఇప్పుడు బాధ్యతలు 3 జిల్లాల కలయికతో ఈ బాధ్యతలు ఇస్తున్నాం. ఎందుకంటే 3 జిల్లాల బాధ్యత ఇది. ఎందుకంటే మదనపల్లి కానీ, చిత్తూరు కానీ, తిరుపతి జిల్లా కానీ. సో కూటమి ప్రభుత్వం ఏదైతే సూపర్ హిట్ అవుతుందో ఈ యొక్క లైబ్రరీ కూడా ఆయన ఆధ్వర్యంలో సూపర్ హిట్ అవ్వాలని ఆకాంక్షిస్తున్నా. అదే పనిగా ఆయనకి ఈ పదవి బాధ్యతలు తీసుకున్నప్పటికీ బీసీ వర్గానికి చెందినటువంటి నాయకుల్ని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో నేడు ఈ జిల్లాలో బీసీల పక్షపాతిగా తెలుగుదేశం పార్టీ ముందుంది. ఎందుకంటే ఇంత పెద్ద బాధ్యత, ఇది బాధ్యత అంటే విద్యారంగం అనేది చాలా విప్లవాత్మకమైనటువంటి మార్పు. ఏ దేశమైనా, ఏ రాష్ట్రమైనా అభివృద్ధి చెందాలంటే ఏ కుటుంబమైనా ఆ ఇంట్లో ఒక చదువుకున్నోడు ఉంటే ఆ కుటుంబం బాగుపడుతుందని ఒక నానుడి. కాబట్టి ఎక్కడైతే విద్య ఉంటుందో, విద్య ఉన్న చోట సత్యం ఉంటుంది, సత్యం ఉన్న చోట ధర్మం ఉంటుంది, ధర్మం ఉన్న చోట రాష్ట్రం కానీ సమాజం కానీ సుభిక్షంగా ఉంటుంది. సో ఆ నినాదాన్ని ముందుకు తీసుకెళ్లి ఈ లైబ్రరీని రాష్ట్రంలో ఉన్నటువంటి లైబ్రరీల కంటే ప్రతిష్టాత్మకంగా ముందుకు తీసుకోవాలని నేను ఆయన్ని ఆకాంక్షిస్తున్నా.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కేంద్రంలో మోదీ ప్రభుత్వం కార్మిక సంఘాల హక్కులను కాలరాస్తోంది. ప్రజాస్వామ్యాన్ని నిర్వీర్యం చేస్తూ పార్లమెంటు సమావేశాల్లో ప్రధాన బిల్లులపై చర్చ కూడా జరపడం లేదు ఆరోపించిన సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ. రోడ్డు భద్రతా నియమాలలో భాగంగా గురువారం చిత్తూరు గాంధీ విగ్రహం కూడలి వద్ద ఆటో యూనియన్ నాయకులకు అవగాహన కార్యక్రమం నిర్వహించిన చిత్తూరు జిల్లా ఎస్పీ తుషార్ డూడి. చిత్తూరు నగరాన్ని ఎరుపెక్కించిన చీమల దండు. దేశవ్యాప్తంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న ఉద్యోగ కార్మిక కర్షక వర్గాల వ్యతిరేక విధానాన్ని నిరసిస్తూ మానవహారం చేపట్టిన అన్ని వర్గాల కార్మిక సంఘాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.